హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాజిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు తమిళలో చూసినట్టుగానే ఈ రోజు వీడియోలో మనం కర్వ్ డిస్ప్లేస్కి యూస్ చేసే ఈ యూవీ టెంపర్ గ్లాస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఇవి మనకి మొబైల్కి ఇచ్చే ప్రొటెక్షన్ కన్నా వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ యూవీ టెంపర్ గ్లాస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆల్టర్నేట్గా ఇంకా మార్కెట్లో ఏం అవైలబుల్గా ఉన్నాయి, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం క్లియర్గా అయితే. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియో కోసం అయితే నేను మార్కెట్లో అవైలబుల్ ఉన్న ప్రతి ఒక్క గ్లాస్ అయితే నేను తీసుకొచ్చాను అనమాట. సో తీసుకొచ్చాను, నా ఎక్స్పీరియన్స్ ఒకటి ఇందులో మీతో మాట్లాడతాను. సో నేను కూడా కర్వ్ డిస్ప్లే మొబైల్ వాడుతున్నాను. సో వాటిలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ సో నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. అసలు ఈ గ్లాసెస్ని ఎలా అప్లై చేస్తారో చూద్దాం. ఈ ప్రాసెస్ చూసిన తర్వాత వీటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఆ బాక్స్లో మనకి యూవీ గమ్ అని చెప్పేసి ఒక చిన్న బాటిల్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి ఏంటంటే యూవీ గమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ గమ్మే మనకి ఆ మొబైల్కి యూవీ టెంపర్ గ్లాస్ స్టిక్ చేసి ఉంచుతుందన్నమాట స్ట్రాంగ్గా. సో ఈ లిక్విడ్ అయితే మన డిస్ప్లే ఏదైతే ఉందో డైరెక్ట్గా మన డిస్ప్లే మీద ఎటువంటి లేయర్ అయితే ఉండదు, డైరెక్ట్గా దాని మీద మనకి ఈ గమ్ అయితే పోస్తారనమాట. సో ఈ గమ్ పోసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గ్లాస్ అయితే అప్లై చేస్తారనమాట. సో ఈ గ్లాస్ అప్లై చేసిన తర్వాత ఈ యూవీ లైట్ ఉంది కదా, ఈ యూవీ లైట్తో అయితే హీట్ చేస్తారనమాట. సో ఆ గమ్ అనేది ఆ హీట్కి స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. స్ట్రాంగ్ అయిపోయి ఫిక్స్ అయిపోతుంది గట్టిగా మనకి మొబైల్ డిస్ప్లేకి ఆ గ్లాస్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో దీని అయితే యూవీ లైట్ అంటారు. సో మొత్తం మనకి ఈ మూడు ఉన్నాయి కదా, సో ఈ గ్లాస్, సో ఈ గమ్, ఈ మొత్తం అనమాట. సో ఈ మూడు అయితే యూస్ చేస్తారు ఈ ప్రాసెస్లో. ఎలా అంటే ఫస్ట్ అయితే ఈ గమ్ పోస్తారు, గమ్ పోసిన తర్వాత దీన్ని స్ప్రెడ్ చేస్తారు, దాని మీద పెట్టిన తర్వాత దీంతో అయితే హీట్ చేస్తారనమాట. సో మేజర్గా ఇది దీని ఒక ప్రాసెస్ అయితే. సో ఇలా ఒక గ్లాస్ని అయితే అప్లై చేస్తారనమాట మొబైల్ డిస్ప్లే మీద. సో అప్లై చేసారు, బాగానే ఉంది. మేజర్గా దీంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి గమ్తోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ గమ్ అనేది అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే డిస్ప్లే మీద మనకి స్ప్రెడ్ అయ్యేటప్పుడు పైన మనకి మొబైల్కి ఇయర్ స్పీకర్ ఉంటుంది, ఛార్జింగ్ చేయడానికి మనకి ఛార్జింగ్ సీ పోర్ట్ అయితే ఉంటుంది, దాని పక్కన స్పీకర్ ఉంటుంది, మైక్ ఉంటుంది అనమాట. సైడ్కి వచ్చేసరికి బటన్స్ అయితే ఉంటాయి. సో ఈ గమ్ ఎప్పుడైతే మనం స్ప్రెడ్ చేస్తామో ఒక్క మొబైల్కి ఒక్కలా ఉంటుంది. లైక్ ఎట్లా అంటే కొన్నిటికి ఒక్క బాటిల్ పోస్తే ఎక్కువైపోతుంది. సో కొన్ని మొబైల్స్కి ఏంటంటే 2 బాటిల్స్ పోసినా కానీ గమ్ సరిపోదు. సో అలా గమ్ అనేది స్ప్రెడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే పొరపాటున అది పైన ఉన్న ఇయర్ స్పీకర్లో కావచ్చు, సైడ్ ఉన్న బటన్స్లో కావచ్చు, పోనీ కింద ఉన్న స్పీకర్ గిల్లో కానీ ఎక్కడికి వెళ్ళింది అనుకోండి, గమ్ అనేది గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే పైన ఇయర్ స్పీకర్ దగ్గర గ్రిల్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోతుంది. సో ఆ మెస్ అనేది క్లోజ్ అయిపోయినప్పుడు మీకు ఆడియో అనేది సరిగ్గా రాదనమాట. సో మీకు స్పీకర్ అనేది ఖరాబ్ అయిపోతుంది, వినిపించదు. మన దరిద్రం బాగలేకపోతే డైరెక్ట్గా స్పీకర్ పాడైపోతుంది. ఒకవేళ అలా కాకుండా గమ్ అనేది అక్కడ గట్టిగా స్టిక్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మీకు వాల్యూమ్ అనేది బయటికి గట్టిగా రాదనమాట. సో దానివల్ల ఏంటంటే మీకు స్పీకర్ అనేది ప్రాబ్లం వస్తుంది. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే ఆ బటన్స్ ఏదైతే ఉన్నాయో ఆ బటన్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది కదా బాడీ ఫ్రేమ్కి, దానికి ఆ గ్యాప్లోకి గమ్ పోయిందనుకోండి, ఈ గమ్ పోవడం వల్ల కూడా మనకి ఆ బటన్స్ అనేవి సరిగ్గా వర్క్ అవ్వవు అనమాట. ఒక్కసారి ఏమవుతుందంటే దాని లోపలికి వెళ్ళడం వల్ల ఆ గమ్ము లోపలికి వెళ్ళడం వల్ల మనకి ఆ బటన్స్ కూడా సరిగ్గా పనిచేయవు. కింద మనకి ఛార్జింగ్ పోర్ట్ అలాగే స్పీకర్ ఉంటుంది, మెయిన్ మైక్ అయితే ఉంటుంది. సో వాటిలోకి వెళ్ళినా కానీ అవి కూడా పని చేయకుండా అయిపోతాయి అనమాట. మీకు ఛార్జింగ్ చేయడానికి కూడా ఛార్జింగ్ అయితే అవ్వదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చరికి ఇప్పుడు వచ్చే కర్వ్ డిస్ప్లేస్ అన్నీ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తున్నాయి. సో ఏదైతే మనం మొబైల్ డిస్ప్లే ఉంటుందో ఆ మొబైల్ డిస్ప్లే మీద గమ్ పోస్తాం కదా, సో పోసినప్పుడు ఏమవుతుందంటే దానిపైన గ్లాస్ పెడతారు. యాక్చువల్గా ఫింగర్ ప్రింట్ ఎలా వర్క్ అవుతుంది, మనకి ఫింగర్ పెట్టినప్పుడు దానిలోంచి ఒక లైట్ వస్తుంది అనమాట. సో ఆ లైట్ వచ్చి మన ఫింగర్ని రీడ్ చేసి అన్లాక్ అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే దానిపైన గమ్ వస్తున్నాం, మళ్ళీ దానిపైన గ్లాస్ వేస్తున్నాం, ఎక్స్ట్రా 2 లేయర్స్ అయితే మనకి తయారవుతున్నాయి. సో డైరెక్ట్గా డిస్ప్లే మీద మనం గమ్ పోసి దాని మీద గ్లాస్ పెట్టడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రాగా అడిషనల్గా ఇంకొక 2 లేయర్స్ అయితే మనకి ఫామ్ అవుతున్నాయి కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఫింగర్ ప్రింట్ అనేది సరిగ్గా రీడ్ చేయదు. సో దానివల్ల కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పనిచేయదు. ఎస్పెషల్గా నేను చూసిన ప్రాబ్లం ఏంటంటే ఇంతవరకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ ఉంటాయి కదా, 9 కానీ ఇలాంటి ఫోన్స్లో మనకి ఏంటంటే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. సో అసలు వర్కే అవ్వదు అనమాట. మిగతా ఫోన్స్లో అయితే మాక్సిమం వర్క్ అవుతుంది 90%. ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్న ఫోన్స్లో అయితే అసలు డైరెక్ట్గా మనకి ఫింగరే పనిచేయదు అనమాట. సో దాని మీద ఎటువంటి లేయర్ అడ్డు వచ్చినా కానీ ఆ ఫింగర్ అయితే పనిచేయదు. సో నేనైతే చాలాసార్లు గమనించాను. నేనైతే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది మాత్రం చెప్తున్నాను. నేనేమి అందరిలాగా అక్కడిక్కడ తెలుసుకొని చెప్పట్లేదు. నేను చూసాను, ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మాత్రం చెప్తున్నాను ఈ వీడియోలో అయితే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి గమ్ అనేది స్టిక్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే గ్లాస్ వేయించిన తర్వాత 2-3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ అలా వాడుతూ ఉంటారు. సో అలా వాడడం వల్ల ఏమవుతుందంటే ఫోన్ అనేది హీట్ అవుతుంది. ఫోన్ హీట్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనకి డిస్ప్లే కూడా హీట్ అవుతుంది. సో ఆ డిస్ప్లే హీట్ అయినప్పుడు ఎయిర్ బబుల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఆ గ్లాస్కి మధ్యలో ఎయిర్ బబుల్స్ అయితే మనకి వైట్ కలర్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయినప్పుడు ఏంటంటే మీకు చూడడానికి చాలా బాగోదు, గలీజ్గా అనిపిస్తుంది. అది పక్కన పెడితే అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అలా హీట్ అయినప్పుడు ఏమవుతుందంటే గమ్ అనేది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ కొత్త గ్లాస్ వేపిద్దాం అని చెప్పేసి మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ గ్లాస్ తీయడానికి రాదు.
ఇది హైలైట్ అనమాట. ఈ గ్లాసెస్లో పెద్ద ప్రాబ్లమ్ ఇది. అది తీయడానికి రాదు, ఆ గమ్ మొత్తం ఫామ్ అయిపోతుంది, డిస్ప్లే కూడా డ్యామేజ్ అయిపోతుంది తీసేటప్పుడు. చాలా మందికి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆ గమ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి అనమాట. సో ఇది ఒకవేళ మంచి క్వాలిటీ కాకపోయింది అనుకోండి, మీకు స్టిక్ అయిపోయి పర్మనెంట్గా మీకు చాలా ఇబ్బంది అయితే పడతారనమాట. ఒకవేళ మీరు డిస్ప్లే చేంజ్ చేసుకోవడానికి కానీ చాలా కాస్ట్ అయితే అవుతుంది. అండ్ లాస్ట్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే, డిస్ప్లేకి మనం అది వేసినప్పుడు ఏంటంటే ఫోన్ ఒకవేళ కింద పడింది అనుకోండి, ఫోన్ కింద పడడం వల్ల ఏమవుతుందంటే ఈ గ్లాస్ దీనికి గట్టిగా అతుక్కొని ఉంటుందన్నమాట. సో మీకు షాక్ అనేది పైన ఆ గ్లాస్కి తగిలినా కానీ ఏదైతే ఆ కింద పడడం వల్ల ఒకేసారి ఆ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే డిస్ప్లే కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఆ డిస్ప్లే కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల ఏంటంటే మీకు మళ్ళీ ఒక దాన్ని రిపేర్ చేయించుకోవాలంటే మీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట కొత్త డిస్ప్లే వేసుకోవడానికి. సో అలా అనమాట. కింద పడినా కూడా మనకి ఏంటంటే ఎక్కువ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, కానీ ఆ షాక్ వేవ్ ఏదైతే వస్తుందో దానివల్ల ఇంకా ఇంపాక్ట్ అయితే ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఈ గ్లాస్ గట్టిగా అతుక్కొని ఉండడం వల్ల మిగతా గ్లాస్ అయితే మనకి ఆర్డినరీ టెంపర్ గ్లాస్ అయితే ఇట్లా ఊడిపోతాయి. ఇది అట్లా కాదు, గమ్తో స్టిక్ అయి ఉంటుంది కాబట్టి అది కూడా దానికి గట్టిగా ఉండడం వల్ల ఏంటంటే రాదనమాట, దానికి స్టిక్ అయిపోయి అలానే ఉంటుంది. సో ఇది మేజర్గా యూవీ గ్లాస్ మనం అప్లై చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఈ వీడియో మీరు ఇప్పటిదాకా చూస్తున్నారంటే ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో మీకు హెల్ప్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నా దగ్గర కంటెంట్ ఉంది మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ చేసి నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ ఇప్పుడు మనం తప్పనిసరిగా గ్లాస్ వేయించుకుంటాం అనుకోండి, మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చూద్దాం. ప్రికాషన్స్ అంటే ఈ గమ్ వేసేటప్పుడే మనకి మేజర్ రోల్ అనమాట. సో ఈ గమ్ వేసేటప్పుడు ఏంటంటే ఈ గమ్ అనేది ఎటువంటి పోర్ట్స్లో కానీ పైన ఇయర్ స్పీకర్ గ్రిల్లో కానీ ఎక్కడికా పోకుండా ఉండడానికి కొన్ని బ్రాండ్స్ మనకి ఏంటంటే బాక్స్లో ఇలాంటి స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. అనేది OnePlus 11R. సో నేను ఈ స్టిక్కర్స్ ఇంతవరకు యూజ్ చేయలేదు, మామూలుగా వేరే స్టిక్కర్స్ యూజ్ అయితే చేసాము. సో ఈ స్టిక్కర్స్ అయితే మనకి బాక్స్లో అయితే ఇస్తారనమాట ఈ స్టిక్కర్స్. సో ఈ స్టిక్కర్స్ ఏంటంటే మనకి ఎక్కడైతే హోల్స్ అయితే ఉంటాయో ఛార్జింగ్ సాకెట్ కావచ్చు, పైన ఇయర్ స్పీకర్ దగ్గర కావచ్చు, ఈ స్టిక్కర్స్ అయితే అంటించాలన్నమాట. అంటించిన తర్వాత మాత్రమే మనం గమ్ అయితే వేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా కొన్ని షాప్స్లో ఏంటంటే కొంతమంది అవేం యూస్ లేకుండా డైరెక్ట్ వేసేస్తారు, అట్లా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో ఇదైతే మనకి యూస్ చేయాలి, ఇది యూస్ చేసి అయితే మనం చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వీటికి ఆల్టర్నేట్స్ మార్కెట్లో ప్రజెంట్ మనమైతే ఈ యూవీ గ్లాసులు కాకుండా వీటికి ఆల్టర్నేట్స్ ఏమన్నాయో చూద్దాం. సో ఇప్పుడు మార్కెట్లో అయితే ఈ రెండు అయితే మనకి ఆల్టర్నేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం యూవీ టెంపర్ గ్లాస్ కాకుండా ఈ రెండు అయితే మనం యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి మెమరీన్ అంటారనమాట. ఇది మనకి ఎట్లా ఉంటుందంటే గ్లాస్ అయితే కాదు, మనకి ఏదైతే కవర్ ఉంటుంది కదా, సో ఆ టైప్లో అయితే ఉంటుంది. మొబైల్తో మనకి కవర్ వస్తుంది కదా, సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే కొంచెం థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి మ్యాట్ ఫినిష్ అని చెప్పేసి నార్మల్ క్లియర్ అని చెప్పేసి అయితే ఉంటాయి అనమాట, అవైలబుల్ అయితే ఉంటాయి. ఇది అరౌండ్ 200 రూపీస్ దాకా అయితే తీసుకుంటారు బయట మార్కెట్లో అయితే. సో ఈ షీట్ని కట్ చేసి అయితే మనకి పైన అప్లై చేస్తారనమాట ఫ్రంట్ డిస్ప్లేకి అయితే. సో ఇది మంచి ఆల్టర్నేట్ నేను చెప్పొచ్చు. మీరు గ్లాస్ యూస్ చేయడం కానీ ఇది ఒక బెస్ట్ ఆల్టర్నేట్. కాకపోతే దీనివల్ల కూడా ఒక ప్రాబ్లం ఉంది అబ్బా. అదేంటంటే మనకి గ్లాస్ అంటే కొంచెం కింద పడినప్పుడు ఏంటంటే డ్యామేజ్ తట్టుకోగలుగుతుంది, కొంచెం వరకు సేవ్ అవుతుంది ఫోన్. ఇది అలా కాదు కదా, కవర్ కాబట్టి డైరెక్ట్ ఇంపాక్ట్ మీకు డిస్ప్లేకి అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఈ ఆల్టర్నేట్ ట్రై చేసే ముందు కూడా ఒకసారి దీని గురించి ఆలోచించండి. ఇది కూడా కొంచెం రిస్కే, కాకపోతే మీకు గీతలు పడకుండా అయితే కాపాడుతుంది. మీరు ఫోన్ చేతులు గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా వాడుకుంటే నో ప్రాబ్లం, కింద పడేయకుండా. కానీ గీతలు పడకుండా అయితే మాత్రం ఇది మీకు కాపాడుతుంది అనమాట మీ ఫోన్ అయితే. ఒకవేళ మీరు ఫోన్ కింద పడేయం జాగ్రత్తగా వాడుకుంటాం అనుకుంటే ఇదేసండి, ఇది అప్లై చేస్తే మీకు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం పడవు కాబట్టి మీకు ఫోన్ ఆరామ్సే వాడుకోవచ్చు. అలాగే ఇప్పుడు యూవీ గ్లాసెస్ కాకుండా మనకి ఫుల్ గ్లూతో అయితే గ్లాస్ వచ్చిందనమాట. సో ఇది ప్రజెంట్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ గ్లాస్లో మనకి ఎటువంటి యూవీ లిక్విడ్ కానీ ఏమైతే ఉండదు. ట్రెడిషనల్గా మనం కర్వ్ డిస్ప్లేస్ కాకుండా నార్మల్ డిస్ప్లేస్కి ఎలా అయితే గ్లాస్ వేస్తామో బ్లాక్ బోర్డర్తో సేమ్ అలానే వస్తుంది అనమాట. ఇది మనకి ఫుల్ గ్లో అయితే ఉంటుంది. సో దీనిలో ఎటువంటి గమ్ కానీ ఏముండదు, జస్ట్ మనం ఎలా అయితే అప్లై చేస్తామో సేమ్ నేను చూపిస్తాను మీకు. ఇదనమాట గ్లాస్ వచ్చేసరికి. సో ఈ గ్లాస్తో మనకి ఎటువంటి గ్లూ కానీ ఏమైతే అవైలబుల్గా ఉండదు, డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అంటే ఇప్పుడు మనకి ట్రెడిషనల్ ఫోన్స్లో ఎలా ఉంటుంది, మనకి సేమ్ గమ్ ఏం లేకుండా జస్ట్ ఇలా తీసేస్తారు, ఈ పేపర్ ఇలా తీసేసి అండి చేయడమే అనమాట. ఎటువంటి గమ్ కానీ ఏముండదు. బెటర్ మీరు కర్వ్ డిస్ప్లేస్ యూస్ చేస్తే ఇలాంటి గ్లాస్ కానీ ఇలాంటి మెమరీన్ కానీ అయితే యూస్ చేయండి. వీటి వల్ల ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీది ఒకవేళ ఇది అనుకోండి, మీకు కింద పడినటువంటి డ్యామేజ్ కాకుండా ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. కాకపోతే ఇది మేబీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే రీసెంట్గానే వచ్చాయి మార్కెట్లోకి. సో ఇది మెమరీన్ ఏమో 200 రూపీస్ దాకా అయితే అవుతుంది. ఒకవేళ మీరు ఏం అవసరం లేదు, మాకు ఈ గోలే వద్దనుకుంటే డైరెక్ట్గా మీరు ఫోన్ని ఎటువంటి ఏం అప్లై చేయకుండా ఈజీగా అలానే యూస్ చేయొచ్చు. కాకపోతే మీకు స్క్రాచెస్ పడతాయి లాంగ్ రన్లో అయితే. స్క్రాచెస్ ఏం పడకుండా ఉండాలంటే ఇలాంటివి అయితే యూస్ చేయండి. యూవీ లిక్విడ్ జోలికి అయితే వెళ్ళకండి, ఎందుకంటే అది మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా మీకు ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు. మన టైం బ్యాడ్ ఉంటే డిస్ప్లే కరెంట్ డ్యామేజ్ అయిందనుకోండి, అది మనం రీప్లేస్ చేయాలన్నా మన కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట వీడియో వచ్చరికి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్గా ఇంట్రెస్టింగ్ అనిపించిన వీడియోకి ఒక లైక్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో ఎవరైనా కర్వ్ డిస్ప్లేస్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సో మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి అనమాట. సో ఇలాంటి క్వాలిటీ కొత్త కంటెంట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ బై.